ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అయితే ఎక్కువగా భగవంతుని నమ్ముకున్న వాళ్ళకి అంటే ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా భగవత్ నామాన్ని తలుచుకోవడం కానీ, ఎక్కువగా దైవ ఆరాధనలో పూజలు ఇలాంటివి చేస్తూ కానీ ఎక్కువగా అదే దైవ చింతనతో ఉంటూ ఉంటారు. అటువంటి వారికి ఏదైనా ఆపద కలిగింది అని అంటే ఎవ్వరు లేని కారడవిలో అయినా సరే భగవంతుడు ఒక మానవ రూపం దాల్చి వాళ్ళకి సహాయం చేయడానికి వస్తాడు అని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటే విన్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. నిజంగా ఇది నమ్మొచ్చు అంటారా? ఏదో అంటే మనం ఎక్కువగా దైవ చింతనతో ఉండాలని ఒక ఉదాహరణగా చెప్తే వినటానికి బాగుంది కాబట్టి మనం ఆచరిస్తామని చెప్పిన విధానం అంటారా? మీరు అన్నట్టుగా ఏ పురాణ కథలు చూసుకున్నా కూడా భగవంతుడి యొక్క సాక్షాత్కారం అందరికీ కలిగింది. అంటే భగవంతుని యొక్క భక్తులకి అందరికీ స్వామి ఉన్నారు, అమ్మ ఉన్నారు అని నిరూపించుకున్నదనే విషయం అందరికీ తెలిసిన విషయమే. మీరన్నట్టుగా భగవంతుడు వస్తాడా ఆపదలో ఉన్నప్పుడు అని అంటే ఖచ్చితంగా వస్తాడు. మన నమ్మకమే కదా. అంటే ఇప్పుడు ఈ కాలంలో అయితే పూర్తిగా కిరీటం పెట్టుకొని శంకు చక్ర గదా హస్తాలతో, లేకపోతే అమ్మవారు రెడ్ చీర కట్టుకొని ఎర్రగా బొట్టు పెట్టుకొని అయితే రాదు, మానవ రూపంలో వస్తారు. మనం ఏం చెప్తాము, మాధవ సేవే మానవ సేవ అనే సామెత మనకుంది, నానుడి కూడా మనకుంది. అంటే నువ్వు ఎప్పుడైతే మానవునికి సేవ చేస్తావో మాధవుడు ఆటోమేటిక్గా నిన్ను కరుణిస్తాడు. ఇంకొకటి, మాధవుడు రావాలి అనుకుంటే మానవ రూపేనే వస్తాడు. సాక్షాత్తుగా నువ్వు వచ్చినా నువ్వు నమ్మవు. నన్ను చూసేకి శంకు చక్రాలు పట్టుకొని కిరీటాలు పెట్టుకొని నారాయణుడు వచ్చాడా లేదని నమ్మము అనిపిస్తుంది. ఎదురుగా వచ్చి ఉన్నా కూడా మనం నమ్మము. ఏం డ్రామా కంపెనీ వచ్చినాడేమో నాటకాలు, అంతే అంతే. వాస్తవం చెప్పాలంటే నాటకాలు వేస్తూ ఏ డ్రామా కంపెనీ నుండి వచ్చి నా ముందు నిలబడ్డారని ఖచ్చితంగా ఈ జనరేషన్ లో అనుకుంటారు. కలియుగం భగవంతుడు కలియుగం అది. అందుకే భగవంతుడు నేను పోయి నేను ఎందుకు ఇది కావాలి అని చెప్పేసి మానవ రూపంలో వస్తాడు. ఇప్పుడు మానవ రూపంలో అంటే నాకు ఒకటి అడగాలనిపిస్తుంది, అది మనకు తెలిసిన వ్యక్తి రూపంలో వస్తారా, అసలు మనకు తెలియని వ్యక్తి రూపంలో వస్తారా? ఏ విధంగా అయినా రావచ్చు విజితమ్మ. అంటే ఇక్కడ తెలిసిన, ఇప్పుడు నీకు ఏదైనా కష్టం వచ్చింది, నీ ఫ్రెండే నీకు సహాయం చేశాడు అంతటి కష్టంలో, ఆ ఫ్రెండ్ నీకు దేవుడు అవుతారా కాదా ఆ సమస్య తీర్చడానికి? ఇంకా తెలియని వ్యక్తులు ఎలా ఉంటుంది అంటే, నాకు జరిగిన సంఘటన, స్వయంగా మాకు జరిగిన సంఘటన ఏంటి అంటే, మేము ఒక టైం టూర్ వెళ్ళామన్నమాట. ఒక 4 years బ్యాక్ వెళ్ళాం. శ్రీరంగంకి వెళ్ళాం. స్వామి రంగనాథ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు మేము అర్ధరాత్రి అక్కడ దిగి ఇంకా రూమ్స్ కోసం వెళ్ళాలి అంటే మొత్తం అందరితో కంబైన్గా వెళ్ళామన్నమాట టూర్కి, పర్సనల్గా కాదు. ఈ టూర్ బస్సెస్ ఉంటాయి చూడు, ఆ విధంగా అందరితో కలిసి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఇంకా రూమ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం. మేము దిగినప్పుడే నైట్ 12:30 అయింది. అసలు మేము ఇంకా ఫస్ట్ టైం వెళ్ళడము, మాకు అసలు ఏం తెలీదు చెప్పాలంటే. సరే ముందర ఏవైనా అడుగుతూ వెళ్దాము, రూమ్స్ ఉన్నాయేమో అని కాస్త ముందుకు వచ్చేస్తే ఇంకా చిమ్మ చీకటి, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. ఆటోలు అయితే ఉన్నాయి ఆ ప్రాంతంలో, కానీ డ్రైవర్స్ లేరు. ఆటోలో ఖాళీగా ఆటోలు ఒక్కటే నిలబడుకొని ఉన్నాయి. ఎవరైనా అడుగుదామంటే సరే ఇంక ఇట్లనే లోపలికి వెళ్దాము చూద్దాము. ఒక పెద్ద ఆర్చ్ ఉన్నింది, ఆర్చ్ దాటుకొని లోపలికి వెళ్ళాం. మొత్తం గుడి ప్రాంగణమే. అటు గుడి యొక్క ఇది వాల్ అంటే కాంపౌండ్ ఉంటుంది కదా, అది మాకు కనిపిస్తుంది. లోపల గుడి ఉంది, మేము గుడి బయట ఉన్నాం. మెయిన్ రోడ్లో, చిన్న రోడ్లో ఉన్నాము. చిమ్మ చీకటి. ఇంకా 1 అయింది టైం. మేము దిగినప్పుడే 12:30, అట్లా ముందుకు వెళ్ళి కొంచెం నడిచే లోపల 1 అయింది. 1 అయింది. నాలో టెన్షన్ మొదలైంది. ఎవ్వరు లేరు అస్సలు, ఈవెన్ కుక్క కూడా లేదు. వాళ్ళంతా చోట్రీ తీసుకున్నారు. మేము రూమ్ కోసం సపరేట్ గా రూమ్ తీసుకోవాలి, ఇంకా చోట్రీలో ఉండలేమని చెప్పేసి రూమ్ కోసం అని మేము వెళ్ళాం. ఆల్మోస్ట్ అందరు అక్కడ కంబైన్ గా ఒక హాల్ అట్లా తీసుకుంటారు. ఇంకా మేము అలా ఉండలేము అని చెప్పి సపరేట్ గా ఎక్కడిపైనా సపరేట్ గానే తీసుకున్నాం. ఇంకా ఆ ఊర్లో కూడా అలా సపరేట్ గా రూమ్ తీసుకుందాం అని చెప్పి వెళ్ళేసరికి ఎవ్వరూ లేరు. కొంచెం నాలో టెన్షన్ మొదలైంది. కొత్త ప్లేస్, అస్సలు ఎవ్వరు లేరు, చిమ్మ చీకటి. ఇంకా నేను అన్నాను మా వారితో, అసలు ఎవ్వరు లేరు, వెనక్కి వెళ్ళిపోదాం, చోట్రీకి అక్కడికే వెళ్ళిపోదామా అని అంటే, చూద్దాము కొంచెం ముందుకు వెళ్దాము అని చెప్పి నేను వెనక ముందు చూసుకుంటూ వెళ్తున్నాను. అస్సలు చిమ్మ చీకటి. సడన్గా ఒక 20 minutes మేము నడిచాం. 20 minutes అంటే అక్కడికి 1:20, 1:30 అయి ఉంటుంది టైం. నేను పక్కన వెనక్కు తిరిగి చూశాను. ఒక కుక్క, ఒక ఆయన
సడన్ గా కనిపించారు. మేం వచ్చిన రూట్ లో ఎవ్వరు లేరనే విషయం మాకు తెలుసు. అప్పటికే మీరు భయంతో ముందుకి వెనక్కి చూస్తూ వెళ్తున్నాం. వెళ్తున్నారు, ఎవ్వరు కనపడలేదు. సడన్ గా వెనక్కి తిరిగేసరికి ఒక ఆయన ఒక కుక్క వచ్చారు. ఆయన అప్పుడు ఆయన చూసిన తర్వాత నాకు ఇంకా టెన్షన్ అయింది. అంటే ఎవరో కొత్త ప్లేస్, ఇప్పుడు జరుగుతున్నవి అన్ని మనం చూస్తున్నాం గత 5 ఏళ్ళగా ఏమేమి జరుగుతున్నాయి అనేది ఇంకొక టెన్షన్. ఇంత చిమ్మ చీకట్లో ఈయన కుక్కను పట్టుకొని వచ్చాడే అనేసి అదొక భయం. ఆ కుక్క కరుస్తుందేమో అని ఇంకొక భయం. ఎంత భయం అంటే నిజంగా, అంటే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అంటే అరణ్య గోచారం అంటాం చూడు, అలాంటి పరిస్థితి అది చెప్పాలంటే. ఇంకా అప్పుడు ఆయన వచ్చారు మా దగ్గరికి. ఇంకా వస్తే మా వారిని చూసి తల ఊపాడు అనమాట. మాకు లాంగ్వేజ్ రాదు. మా వారు చెప్పారు ఇట్లా రూమ్ కావాలి అనేసి. ఆయన ఏం మాట్లాడలేదు, నేను ఇప్పిస్తాను అన్నట్టుగా సైగ చేస్తారు. లాంగ్వేజ్ ప్రాబ్లం కాబట్టి ఆయన ఒక మాట కూడా మాట్లాడలేదు. జస్ట్ నేను ఇప్పిస్తానని ఆయన మా ముందు కుక్కను ఆయన వెళ్ళి మా ముందు. మెయిన్ ఇక్కడ ఏంటంటే శ్రీరంగంలో అన్ని రూమ్స్ ఇల్లు లాగానే ఉంటాయి. ఏది అది స్టేయింగ్ ప్లేస్ అంటే ఏది లాడ్జో ఏది రూమ్ అనే విషయం కూడా మనకు తెలీదు. ఇల్లులు అనే ఇల్లు లాగానే ఉంటాయి అన్ని అక్కడ. అది మెయిన్ మనకు కన్ఫ్యూజ్. ఆయన వచ్చేసి ఫస్ట్ పోయి 2 ఇల్లు డోర్ తట్టినాడు. కానీ మేము అనుకున్నాం ఇల్లులు అవి అని. ఈయన ఏంటి పడుకున్న వాళ్ళని పోయి లేపుతున్నాడు అనిపిస్తుంది కదా ఎవరికైనా కూడా. అంటే ఆ తర్వాత తెలిసింది, ఇక్కడ స్టేయింగ్ రూమ్సే ఇల్లులాగా ఉన్నాయి అని. 2 లేవు అని చెప్పారు. ఆయన మళ్ళీ ఇంకా మేము అనుకున్నాం దొరకవేమో అనేసి. నాకు ఒక టెన్షన్, ఈయన ఎవరో ఎందుకులే మనకి అన్నట్టుగా ఇదొక టెన్షన్. అంటే మళ్ళీ ఆయన వచ్చి వెనక్కి వచ్చి నేను ఇప్పిస్తాను అన్నట్టుగా మరీ సైగ చేశారు. మరి ఒక చోటకి పిలిచికెళ్ళి మాకి ఇక్కడ వెళ్ళని అడిగితే అక్కడ వెళ్ళి అడిగితే ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళామని అప్పుడు కూడా సైగ చేశారు. ఏం మాట్లాడలేదు, ఒక్క మాట కూడా రాలేదు ఆయన నోటెంట. మా వారు వెళ్ళారు, అమౌంట్ కట్టారు. జస్ట్ స్టెప్స్ దిగి ఆయనకి ఏమైనా అమౌంట్ ఇద్దాం, ఈ టైంలో వచ్చి హెల్ప్ చేస్తారు కదా అని చెప్పి వెనక్కి వెళ్ళి మేము చూస్తే కుక్క లేదు, ఆయన లేరు, ఇద్దరు లేరు. అప్పుడు మేము ఫిక్స్, ఇంకా వచ్చింది సాక్షాత్తు రంగనాథ స్వామి మాకు ఈ టైంలో హెల్ప్ చేయడానికి. అంటే నా మనస్సులో అమ్మని తలుచుకుంటున్నాను, ఏంటమ్మా ఇంత చీకట్లో ఇట్లా పెట్టేశావు, ఇది ఎటైలలో కూడా తెలీదు ఏం పరిస్థితి అని. అంటే కొంచెం లైటింగ్స్ అవి ఇవి ఉంటే వేరు, ఇబ్బంది అనిపించదు. అదేదో మేము పోయిన రోజు స్ట్రీట్ లైట్లు కూడా లేవు అక్కడ. మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ అలా ఉండింది పరిస్థితి. ఇంకా బయటికి వెళ్ళి చూసేసరికి ఆయన లేకపోయేసరికి ఇద్దరు మొగరు చూసుకున్నాము. వచ్చింది ఇంకా సాక్షాత్తు రంగనాథ స్వామి వచ్చారు మాకు ఈ టైంలో హెల్ప్ చేయడానికి అని. మీరు అడిగారు కదా, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు, భగవంతుని నమ్ముకుని ఉన్నప్పుడు భగవంతుడు వస్తాడా అంటే మానవ రూపంలో ఖచ్చితంగా వస్తాడు. అది వచ్చారన్న విషయం మనకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన సంఘటనే ఒక ఎక్స్పీరియన్స్. ఇలాంటివి చాలా ఉన్నాయి. భగవంతుడు మానవ రూపంగా వచ్చి మాకు సహాయం చేసిండేటివి. తర్వాత వచ్చింది ఒక దైవం శక్తి అనే విషయం కూడా మేము అవగతం చేసుకున్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. కానీ తలుచుకోగానే ప్రత్యక్షం అవడానికి ఇదేమి ద్వాపర యుగం త్రేతాయుగం కాదు, కలియుగము. ఈ యుగంలో పాపాలు ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి నేల మీదకి భగవంతుడు రాడు అని కూడా కొన్ని సందర్భాల్లో చెప్తారు. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? సరే, ఇలాంటి నేలపైకి భగవంతుడు రాడు అనుకునే మీ ప్రశ్నకు, ఈ కలియుగంలోనే కదా ఆది శంకరాచార్యులు నడియాడిండేది, ఈ కలియుగంలోనే కదా పరమాచార్య కూడా నడియాడిండేది. సాక్షాత్తు జగత్తుకి గురువు ఆదిశంకరులు, సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క స్వరూపం ఆదిశంకరులు. ఆయన మానవ రూపంలో నడిచారు ఈ భూమి పైన. మళ్ళీ ఇప్పుడు రారా భగవంతుడు భూమిపైకి? వస్తారు కదా. శ్రీరాముడు మానవ రూపంలో వచ్చినారు, జగద్గురువులు మానవ రూపంలో కలియుగంలో కూడా వచ్చారు. అలాంటప్పుడు ఎందుకు రారు? మన నమ్మకం అమ్మ, ఏదైనా మన నమ్మకం. అంటే నీ పరిస్థితి ఎటూ తోచని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉండి ఏదో ఒక దైవత ఆరాధన నువ్వు చేస్తుంటావు. అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, ఎవరైనా సరే చేస్తూ ఉన్నప్పుడు నీ నమ్మకం ఏంటి? నువ్వు ఆ రోజు ఆ ఆపదలో ఉన్నావు, నువ్వు టెన్షన్లో ఉన్నావు, నీకు ఏమీ తోచని స్థితిలో ఉన్నావు అంటే ఖచ్చితంగా నీకు భగవంతుడు స్వయంగా వస్తాడు మానవ రూపంలో. వచ్చి నీ యొక్క ఆపదని తీసేస్తాడు, నీ యొక్క టెన్షన్ని కూడా తీసేస్తాడు. ఇది నాకు జరిగిన సంఘటన స్వయంగా. ఇలాంటి నాకే కాదు, ఎవరికైనా జరుగుతుంది. భగవంతుని నమ్ముకుని ఆయన పాదాలను పట్టుకుని నమ్మకంగా జీవితం గడిపే వాళ్ళకి ఆయన ఉన్నాడు, ఆవిడ ఉంది, అమ్మ ఉంది, అయ్య ఉంది అని ఖచ్చితంగా వాళ్ళు ప్రతి క్షణం నిరూపణ చేసుకుంటూనే ఉంటారు.
కొంతమంది ఉంటారు, అంటే నాకు భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది, కానీ అదే పనిగా నేను పూజలు పునస్కారాలు వ్రతాలు ఉపవాసాలు నేను ఏమి చేయను, ఇక్కడ భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నాను, ఆ నమ్మకం అలా గట్టిగా ఉంటది అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా కనిపిస్తాడా? అంటే పూజలు ఇవి చేసి ఏదో అప్పుడు వరకు మాత్రమే బాగా దేవుడి మీద భక్తి కురిపించేసి తర్వాత నార్మల్గా ఉండే వాళ్ళకి కూడా కనిపిస్తాడా? మీరు అన్నట్టుగా పూజలు చెయ్యను కానీ నాకు భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది అన్నారు చూడు, వాళ్ళకి నిజంగా కనిపిస్తాడు భగవంతుడు. ఎలా చెప్తారమ్మా అయితే పూజలు చేసే వాళ్ళంతా ఇదా అనంటే, ఒకటమ్మా, నువ్వు గంట సేపు డైలీ పూజ చేస్తావు, పూజ అయిపోయిన వెంటనే పక్కింట్లో ఏం చేస్తున్నారు, పొరగింట్లో ఏం చేస్తున్నారు, ఆవిడేం చేస్తుంది, అతనేం చేస్తున్నాడు, నువ్వు ఆవిడ పైన ఒక 4 చివాట్లు, ఇతని పైన ఒక 4 చివాట్లు, పక్కన వాళ్ళని విమర్శ చేయడము, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు పూజ రూమ్లో నుండి బయటకు వస్తేనే గోలగోల చేసి ఇంటిల్లి పాదితో అందరితో గొడవ పడుతూ అరుస్తూ ఉంటే భగవంతుడు వస్తారా? నువ్వు అంత పూజ చేసి కూడా ప్రయోజనం లేదు కదా చెప్పాలంటే. ఇప్పుడు ఏ పూజ చెయ్యము, నాకు భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. అలా అని భగవంతుడు ఉన్నాడు, నా ప్రయత్నం నేను చెయ్యను, నాకు భగవంతుడు ఉన్నాడు నమ్మకం ఉంది, ఆయనే నాకు అన్ని కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టాలంటే కుదరదు. మానవ ప్రయత్నం అనేది ఉండాలి, భగవంతుని పైన నమ్మకము ఉండాలి. ఇంకొకటి, భగవంతుని పైన నమ్మకము ఉంటూ మనం సాధన అనేది చేస్తూ ఉండాలి. ఇప్పుడు సాధన చేయలేని వాళ్ళకి నమ్మకం ఉంటుంది, వాళ్ళకి కూడా భగవంతుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. ఇప్పుడు మేము గంటలు పూజలు చేస్తాము, మా మనస్తత్వం బాగలేదంటే కుదరదు. కంపల్సరీ ఈ పూజలు చేసేవాళ్ళు, సాధన చేసేవాళ్ళు వాళ్ళ మనస్సుని శుద్ధిగా పెట్టుకోవాలి. ఇక్కడ బాగా నేను ఒక విషయం చెప్తాను, ఒక జనరల్గా ఒక ఎగ్జాంపుల్. చాలా వరకు మంత్రాలు తీసుకొని మంత్రాలు చేస్తుంటారు, అందరికి సిద్ధించవు. ఎందుకు సిద్ధించవు చెప్పు? శ్రద్ధగా చేయట్లేదేమో, వాళ్ళ మనసు మంచిగా ఉండదు. ఇప్పుడు ఎప్పుడైతే మన మనస్సు శుద్ధిగా అంటే క్లియర్గా ఉన్నప్పుడు వాళ్ళకి త్వరగా సిద్ధిస్తుంది మంత్రం. ఎందుకు? భగవంతుడు అనేది శుద్ధ చైతన్యం. ఈ శుద్ధ చైతన్యం యొక్క మంత్రాన్ని కానీ మనం తీసుకున్నప్పుడు నీ మనస్సు శుద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో, అంటే క్లీన్గా ఉంటుందో, ఆటోమేటిక్గా ఆ మంత్రం నీకు సిద్ధిస్తుందో, ఆ మంత్రం యొక్క శక్తి నువ్వు తెలుసుకుంటావు. ఇక్కడ దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? నువ్వు గంటలు పూజ చేసి గంటలు సాధన చేసినా నీ మనస్సు బాగలేనప్పుడు నీకు భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుందని నమ్మకం లేదు. ఏదైనా పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప. నువ్వు ఏ పూజ చెయ్యవు, కానీ నీకు నమ్మకం ఉంది భగవంతుడు ఉన్నాడు అని. నీ పని ఏదో నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు పక్క వాళ్ళకి హాని చేయవు, నువ్వు ధర్మంగా ఉన్నావు, నువ్వు పక్క వాళ్ళకి ఇంకా సహాయం చేస్తున్నావు, నీకు భగవంతుడు ఉన్నాడని నమ్మకము ఉంది. నువ్వు పూజలు చేయకపోయినా కూడా నీకు ఖచ్చితంగా భగవంతుడి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఏం చెప్తాము, మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకూడదు అని చెప్తాం. ఇప్పుడు నువ్వు పూజలు చేస్తాను, పునస్కారాలు చేస్తాను, దీంతో పాటు చెడు కూడా చేస్తాను అంటే భగవంతుడు ఎట్లా సాక్షాత్కరిస్తాడు? నువ్వు ఏ పని చెయ్యవు, నీకు నమ్మకం ఉంది దేవుడు ఉన్నాడని, మరీ మంచిది. అట్లాంటి వాళ్ళకి ఇంకా త్వరగా కనిపిస్తాడు. అంటే కనిపిస్తాడు అంటే నేను అన్నట్టుగా శంకు చక్రాలు పట్టుకునే కాదు, మానవ రూపంలో వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అంటే ధర్మంగా బతికే వాళ్ళకి, భగవంతుడు ఉన్నాడని నమ్మకంతో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా భగవంతుడి యొక్క సాక్షాత్కారం మానవ రూపంలో జరుగుతుంది. నాలాగా ఎంతో మంది సాధకులు ఉపాసకులు ఎక్స్పీరియన్స్ చేస్తారు, చేసి ఉంటారు కూడా. ఇదేం అంటే అందరికీ జరగదు, కొందరికి జరుగుతుంది అని ఎందుకు చెప్తారు అని అంటే వాళ్ళ యొక్క నమ్మకం. ఇప్పుడు ఆ రోజు నేను అర్ధరాత్రిలో ఉన్నాను, నేను అమ్మవారిని నమ్ముకున్నాను, నేను అమ్మవారిని అనుకున్నాను, ఏంటమ్మా ఇది పరిస్థితి, నాకు టెన్షన్ అయితే చాలా ఉంది. ఆ రోజు నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆ నైట్లో నేను టెన్షన్ పడుతున్నా, ఏంటమ్మా అనేసరికి అమ్మవారు ఏం చేశారు, ఒక అతన్ని పంపించారు. అక్కడ నేనున్న ప్రాంతం ఏది, రంగనాథ స్వామి దేవాలయం. నేనేమనుకున్నాను, అమ్మవారు రంగనాథ స్వామినే పంపించింది స్వయంగా మానవ రూపంలో అనుకుంటున్నాను. అంతే కదా. ఆ టైంలో మాకు వచ్చి ఆయన ఎవరో కూడా తెలీదు, మాకు వచ్చి ఇల్లు తట్టినాడు ఆయన, మాకు రూమ్ ఇప్పించాలని. 2-3 ఇల్లులు తట్టిన తర్వాత లాస్ట్ మాకు కన్ఫర్మ్ అయింది. ఆయనకేం అవసరం, అడిగితేనే సహాయం చేసే మనుషులు. అది మనుషులు సహాయం చేయరు, భగవంతుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇంకొకటి ఏం చెప్తారు అని అంటే, ఈ విషయంలో మనుషులన్నా విమర్శన చేస్తారు. అంటే నిన్నొక పేరుతో పెట్టి పిలవడం కంటే నీ తప్పుల్ని ఎక్కువ ఎంచుతా ఉంటారు. ప్రతి ఒక్క మానవుడు తప్పుల్ని ఎంచుతాడు, పక్కవారు మనుషుల్ని. భగవంతుడు అలా కాదు, నిన్ను పేరుతో పెట్టి పిలుస్తాడు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా తన తప్పుల్ని చూడు, నీలో ఒక జీవుని చూస్తాడు, నిన్ను చూస్తాడు. కానీ మనం ఏదైనా ఇండ్లలో పొరపాటు చేసామనుకో, ఇండ్లలో వాళ్ళని క్రిటిసైజ్ చేయడము, అనడము, ప్రతి ఒక్కరు నెగిటివ్ పాయింట్సే చూస్తారు మానవులు.
భగవంతుడు నెగిటివ్ చూడు. ఎప్పుడు నువ్వు పాజిటివ్గా మారుతావా, ఆ క్షణం నీకు ఎప్పుడు వస్తుందా, ఆ క్షణం నీకు ఎప్పుడు ప్రసాదించాలా, నీ కర్మ తెగిపోతేనే నువ్వు పాజిటివ్గా మారే క్షణం ఎప్పుడు వస్తుందా అని భగవంతుడు వెయిట్ చేస్తూ ఉంటాడు నిన్ను మార్చడానికి. మానవుడు వెయిట్ చేయడు, కానీ మానవ రూపంలో భగవంతుడు వస్తాడు. మళ్ళీ ఆ రూపాన్ని మనం ఎప్పుడు చూడం కూడా, అలా వచ్చిన రూపాన్ని. ఇదే అనుకుంటున్నా అడగాలని చెప్పి. చూడం. ఓకే. నేనైతే ఇంతవరకు చూడలేదు నాకు జరిగిన ఇన్సిడెంట్స్ లో. నాకు అసలు ఆ రూపంతో ఎక్కడో ఒక్కడ ఎవరో ఒకరు ఉంటారంటారా? ఏమో ఉండొచ్చు, మళ్ళీ నాకంటే అయితే పడలేదు. మేము 4 years అయిపోయింది అక్కడికి వెళ్ళేసి వచ్చేసి. ఇప్పటి వరకు అలాంటి రూపాన్ని మేము చూడలేదు, ఇప్పటి వరకు కూడా. ఓకే, ఇవన్నీ మిరాకిల్సే. చాలా అసలు. సంతోషమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.